ఏమైంది రేవంత్ గారు? మన రైతు బంధు యాడవాయే? తెలంగాణలో మీరు జాడలేకపాయే. రైతన్నలేమో పడిగాపులు కాస్తూ కన్నీళ్ళు కాయలు గాయబట్టే. మన రైతు బంధు ఎక్కడా రేవంత్ అంటే కలల ఎక్కడ కలల కలల ఇస్తున్న రైతు బంధు అంటూ రేవంత్ రెడ్డి ప్రతిరోజు కలగంటాడు. ఎట్లా? నేను 3వ విడత రైతు బంధు ఇచ్చేస్తూనే ఉన్నా అని చెప్పి ఎక్కడ పోయి మరి ఎవరైతే రైతులు చిలకల్లో నాగలు కట్టుకుని సాగిస్తూ ఉన్నారో ఆడికి పోయి మరి రేవంత్ రెడ్డి ఇచ్చినాడు కలగంటున్నాడు. మేమేమైనా దివానేగాళ్ళమా, మేమేమైనా హౌలేగాళ్ళమా అని గతంలో రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. కేసీఆర్ అంటుండు కాంగ్రెస్ వస్తే రైతు బంధు మాయమవుతుందని. మేమేమైనా దివానేగాళ్ళమా రైతు బంధు ఇవ్వకుండా ఉండడానికి చెప్పేసిన మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి. ఎడిపోయింది సార్ రైతు బంధు అని అడిగేటోళ్ళు లేడు, దాని గురించి మాట కూడా బయట పెట్టేటోళ్ళు లేడు. ఇప్పుడు తెలంగాణ నడుస్తున్న ఏకైక గూండారాజు ముచ్చట ఏందో తెలుసా మిత్రులారా? ఓన్లీ ఒకటే టాపిక్. బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్, ఎలకబొక్కలో దాచుకున్న బండి సంజయ్, అప్స్టాండింగ్లో ఉన్న బండి సంజయ్ని పట్టుకోవడానికి ముప్పు తిప్పుల్లో అలసిపోతున్న పోలీసు వాళ్ళు అని చెప్పేసి నానా రకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేనే కదా, ఈ వార్తలు వస్తూ ఉన్న తరుణంలో రైతు బంధు ముచ్చట మర్చిపోయారు అందరూ. ఒడ్ల కొనుగోలు ముచ్చట లేదు. మీకు హైలైట్ చెప్పాలి, తెలంగాణలో ఎంత అన్యాయం, ఎంత అక్రమాలకు పాల్పడుతున్నారంటే మీకు ఒకటి గమనించాలి. అందులో రేవంత్ రెడ్డి గారి హ్యాండ్ ఎంత ఉందో కూడా చూపెడతా మీకు. గతంలో ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఒకటి చెప్పాలి మిత్రులారా. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. ఈ యొక్క ఐకేపీ సెంటర్లు పెట్టి అందులో ఒడ్ల కొనుగోలు విషయం ఎంత పెట్టిండు మిత్రులారా అంటే, ఒడ్లు కొనుగోలు ఒక బస్త ప్రకారంగా 40 పెట్టాలి. 40 పెడితే ఇందులో తుర్పాలు పట్టకుండా కేసీఆర్ ప్రభుత్వంలో 41 బస్త పెట్టేది. అడిషనల్గా మార్కెట్ నుంచి అక్కడికి మిల్ దాకా ట్రావెల్ అవుతుంది. అంతో కొంత మధ్యలో ఈ చెత్త చెదారం కావచ్చు, లేకుంటే వేడి తగ్గడం వల్ల 1 kg లాస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి 1 kg ఎగస్ట్రా పెడతారు. 1 kg ఎగస్ట్రా పెట్టిర్రు. అంతేనే కదా, ఇది పెట్టేసి వడ్ల రేట్లు పెంచిర్రు. వాళ్ళు మోస్ట్లీగా 10 నుంచి 15 రోజుల మధ్యలో అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా ప్రాసెస్ని పెట్టిర్రు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే వడ్ల వ్యవహారం, ఇది ఏ వడ్ల వ్యవహారం? ఇది కాంగ్రెస్ వడ్ల వ్యవహారాల పరంగా చూసుకుంటే ఇప్పుడు గోనె సంచి 40 కిలోల కెపాసిటీ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది ఏంది? తుర్పాలు పట్టాలి అంటే ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి. ఏంది మిత్రులారా? ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత వడ్లనన్నీ ఎంత కిలో ఒక లెక్కని చెప్పాలంటే తిప్పి కొడితే 40 కిలోల సరే ఒక 500 గ్రాములు వేయాలి. దీని మించి వేయకూడదు. తుర్పాలు పట్టిన తర్వాత వేస్తే గింతేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెట్టిందంటే ఇప్పుడు దొడ్డు ఓట్లు మేము కొనం, ఇప్పుడు ప్రాసెసింగ్ క్లీనింగ్ ప్రాసెస్ జరిపిన తర్వాత 42 నుంచి కొన్ని ఏరియాలు అయితే 43, మరి కొన్ని ఏరియాలు అయితే మేము కొనమని చెప్పేసి 45 కూడా ఈ కేజీలకు ఓట్లను తూకాలేస్తా ఉన్నారు. ఇంత విధంగా ఎంత అన్యాయం ఇది, ఎంత అక్రమం ఇది! ఇందులో రేవంత్ రెడ్డి కమిషన్ ఎంత? ఐకేపీ సెంటర్ నడిపేట వాళ్ళ కమిషన్లు ఎంత? ఈరోజు ఎవరు కూడా అడిగేటోడు ఉన్నాడా? ఎవరు కూడా అడుగుతలేడు. ఏమైనా మాట్లాడితే మార్కెట్ దగ్గర మీ బండి పోయింది, ఆడ లారీలలో మీ లోడ్ దిగడం లేదు, ఒక 8 కిలోలు కట్ చేద్దామని చూస్తుర్రు అని చెప్పేసి ఎట్లా చెప్పనా? ఇప్పుడు రైతుకు సపోజ్గా 230 బస్తాలో సంథింగ్ ఎంతో అయినాయి. తిప్పి కొడితే 96 క్వింటాల నుంచి 98 క్వింటాల వరకు అయ్యే అవకాశం ఉంది. మరి ఇన్ని క్వింటాలు అయితే ఇందులో నుంచి ఏం చేస్తానో తెలుసా మిత్రులారా? మొత్తం 8 కిలోల కట్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దేనికి? గడ్డి పీకడానికి కట్ అవుతుంది. అందులో దేనికోసం కట్ అవుతుంది? ఇక్కడ తుర్పాలు పట్టిర్రు అంటే ఏదైతే పలసడి గింజ ఉంటుందో, చెత్త ఉంటుందో అదంతా పట్టిన తర్వాత మొత్తం ప్యూర్ వడ్లు ఉంటాయి కదా, దాంట్లో మరొకటి తీయడానికి లేదు. ప్యూర్ వడ్లు ఉంటాయి, ఎండబెట్టినవి ఆరబెట్టిన వడ్లు ప్యూర్ ఉంటే మీరు ఎగస్ట్రాగా ఎక్కడ తూకం తక్కువ పడుతుందని చెప్పేసి 41 పెట్టిర్రు. సరే, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చెత్త మిత్త అన్నీ వేసుకొని తీసుకుపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రాసెస్ లేదు, వడ్లను క్లీనింగ్ చేసుకుని లేదు, ఏది కూడా లేదు. అట్లంటే ఒక 41 కిలోలు అంటే ఓకే. ఇప్పుడు ప్రాసెస్ చేసిన వడ్లను మొత్తం క్లీన్ ఉంచినా కూడా 42 నుంచి 45 దాకా కట్ చేసే అవకాశం. అంటే ఇక్కడ సామాన్య రైతుకి 96 నుంచి 98 క్వింటాలు అయితే దాని నుంచి 8 కిలోలు కట్ చేసే దేనికోసం అంటే మధ్యతరగతి ఐక్యపడి తినడానికా? ఐకేపీ నడిపేటోడు తినడానికా?
బస్తాలు ఇచ్చేటోడికి తినేటోడికా? ఎవరి కోసం రేవంత్ రెడ్డి కమిషన్ ఇవ్వడానికా? ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, డైరెక్ట్గా గల్ల పట్టుకొని కలెక్టర్ దగ్గర గుంజుకోపోండి, వాడిని బాధ్యతగా గుంజుకోపోండి. ఏం రైతులు ఎవడబ్బకు భయపెట్టేవాళ్ళు కాదు, ఎవడబ్బకు కూడా భయపడేటోళ్ళు కాదు. బాధ్యతగా గుంజుకోపోండి కలెక్టర్ దగ్గరికి, అధికారుల దగ్గరికి తీసుకెళ్ళండి. ఈరోజు 6 గలం కష్టకాలం చేసి పండించి వర్షాలు ఎక్కడ వస్తాయని భయంతో రాశిలు మొత్తం ఎండబెట్టి మళ్ళీ రాశిలు దగ్గర చేసి నానా కష్టాలు పడతా ఉంటే ఈరోజు ప్రభుత్వానికి నాటకాలు అనిపిస్తుంది. నాటకాలు ఈ ఎవరైతే ఐకేపీ సెంటర్ నడిపిస్తారో వాళ్ళు కూడా ఘోరం, మరి ఘోరం. మిల్లర్లు తీసుకున్నట, వీళ్ళేమో కంపారిజన్ చేస్తూ ఉంటారట. ఇట్లాంటి వ్యవహారాలా గీయన వ్యవహారాలు? సరే, మెయిన్ టాపిక్లోకి వద్దాం. మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పింది మిత్రులారంటే, ఇదే రైతు బంధు. ఏ బంధు? ఈ రైతు బంధు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట అంతా ఇంత కాదు. ఈ రైతు బంధు గురించి 15,000 రూపాయలు చొప్పున పదే ఇదే టాపిక్ మొదలైతే ఉంది. ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డికి చేత కాక 12,000 రూపాయలు ఒప్పుకున్నాడు. మరి చేతనైనోడు కంప్లీట్గా వేయాలి కదా. 3 దఫాలుగా ఈ యొక్క రైతు బంధుని ఇప్పటిదాకా వేయలేదు. అందులో నుంచి 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకి మాత్రమే, ఈ మైనసే ప్లస్ అయితే కాదు, కింద ఉన్నోళ్ళకి మాత్రమే రైతు బంధు ఇచ్చే కార్యక్రమాలు. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు టింగ్ టింగ్ అని మోగుతుంది. ఏమన్నారు? ఈ రైతు బంధు కాస్త మీకు టింగు టకటక కాదు, టింగు అని మొంగు లెక్క మోగుతుంది. ఈ టింగు ముచ్చట ఇప్పుడు ఏమైందో రేవంత్ రెడ్డిని అడగాలి. టింగ్ అన్నాడు. మొదటి విడత ఇచ్చిండు రేవంత్ రెడ్డి, తర్వాత 2వ విడత ఇచ్చిండు రేవంత్ రెడ్డి, 3వ విడత కాడికి వచ్చేసి ఏమైంది రేవంత్ రెడ్డి? 3వ విడత ఏమైంది రేవంత్ రెడ్డి? రైతు బంధు ఆడిపోయింది రేవంత్ రెడ్డి. ఏడబోయింది? రైతు బంధు రావాలి కదా, ప్రజలకు ఇవ్వాలి కదా. ఇటు ఐకేపీ సెంటర్లో ఓట్ల కొనుగోలు లేదు, ఇటు రైతులకు బోనస్ ఇస్తా అని చెప్తివి, ఆ బోనస్ లేదు, బొంగు లేదు. ఈరోజు రైతులకు రైతు బంధు లేదు. మరి ఆ రైతు ఎప్పుడు పంట పెట్టుబడి తీసుకోవాలి? వాళ్ళ కథ ఎట్లా, వ్యవహారం ఎట్లా, లెక్కెట్లా అనేది చెప్పరా? ఈరోజు బండి విషయంలో ఉన్న ఇంట్రెస్ట్ ఈరోజు ఈ రైతు బంధు ఎడిపోయింది. ఎవడు ఇవ్వాలా రైతు బంధు? అడిగేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు, అసలు ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు, ఎక్కడ కూడా లేడు. అందుకని రైతులు తీవ్ర కోపంతో ఉన్నారు. ఎట్లాంటి కోపం మీదంటే, ఒక్కసారి రేవంత్ రెడ్డి మా ఊర్లకి రావా, ఒక్కసారి మిమ్మల్ని సన్మానం చేసుకుంటామని చెప్పేసి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎడిపోయింది మరి 3వ విడత రైతు బంధు? టింగి అన్నారు, టక్కి అన్నారు, తొక్కలో బొంగ అన్నారు, ఏదో అన్నారు, భోషణం అన్నారు. ఇప్పుడు ఎడిపోయింది. కేసీఆర్ సభ పెట్టిందంటే కాళేశ్వరం గడ్డ సాక్షిగా ఆడ సభ పెట్టి రైతు బంధు రిలీజ్ చేసిండు. అంటే 3వ విడత రైతు బంధు కూడా సభ కావాలనేమో. లేకుంటే రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే ఈ యొక్క జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు, వీటికి అనుగుణంగా ఈ యొక్క రైతు బంధుని ఇద్దామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది చాలా వరకు డౌట్లు వస్తూ ఉంది. అసలు రైతు బంధు ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఎటుపోయింది మన యొక్క 6 గ్యారంటీలు ఎటుపోయినాయి? ఈ యొక్క 420 హామీలు ఎటుపోయినాయి? రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి ఒక్క పనికి మాలిన మాటలకు ఈరోజు ఎటుపోయింది? 100 రోజులు అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి దగ్గర 3 సంవత్సరాలు అవుతున్నా కూడా రేవంత్ రెడ్డి దేని గురించి మాట్లాడతాడంటే అర్థం చేసుకోండి. సీఎంగా ఆయన ప్లేట్ ఫిరాయించి ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు మిత్రులారా. అందుకనే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏదైతే ఒప్పుకున్నాడో అవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడనేది ఇక్కడ మనకు అర్థం కావాలి. సో ఇటు అన్ని రకాలుగా ఒక్కొక్క లెక్క ఉంది, ఇంకో రకాల ఇంకో లెక్క ఉంది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు తెలంగాణ తిరగబడాలి, రైతాంగం తిరగబడాలి. ఆడికి అంతా తిరగబడిర్రు. మొహం లేదు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి చూపెట్టుకోవడానికి. మొహం సరిపోవడం లేదు, ఎక్కడ కూడా చెప్పుకోవడానికి, చూపెట్టుకోవడానికి ఎక్కడ కూడా మొహం అనేది చాలట్లేదు రేవంత్ రెడ్డి గారికి.